Yogeshwar, welcome back to my channel 2BHK to be honest content. ఈ వీడియోలో మనం నేరు మూవీ రివ్యూ చూడబోతున్నాం. లెట్స్ గో ఇంటూ ద వీడియో. మూవీలో కాస్ట్ చూసుకున్నట్లయితే మోహన్ లాల్ అండ్ అన్స్వర రాజన్, ప్రియమణి అండ్ సిద్దికి వీళ్ళు మెయిన్ లీడ్స్గా యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ మనకి కరెంట్లీ డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో అవైలబుల్గా ఉంది. ఈ మూవీ ఒరిజినల్గా మలయాళం మూవీ, బట్ తెలుగు, తమిళ్, కన్నడ, హిందీలో కూడా అవైలబుల్గా ఉంది. అండ్ ఈ మూవీ డైరెక్టెడ్ బై జీతూ జోసెఫ్. మూవీ టోటల్గా 2 hours 30 minutes అలా ఉంటుంది. మెయిన్గా ఈ మూవీ ప్లాట్ చూసుకున్నట్లయితే అన్స్వర అనే అమ్మాయి ఉంది కదా, అదే సారా మొహమ్మద్ మూవీలో క్యారెక్టర్ నేమ్. తనేమో బ్లైండ్ అనమాట, ఒక ఆర్టిస్ట్. అవే బొమ్మలు, ఫేస్ అదంతా విగ్రహాలు తయారు చేస్తారు కదా, సో అలాంటి ఆర్టిస్ట్. తను బ్లైండ్ అయినప్పటికీ కూడా అలాగా క్రియేట్ చేస్తూ ఉంటుంది బొమ్మలు కానీ, హ్యూమన్ ఫేసెస్ కానీ అలాగా ఓన్లీ బై టచ్ చూసి తను క్రియేట్ చేస్తూ ఉంటుంది. సో ఒకరోజు ఏమవుతుందంటే వాళ్ళ మదర్, ఫాదర్ ఇంట్లో లేనప్పుడు ఎవరో వచ్చి రేప్ చేస్తారు. బట్ తిను ఐడెంటిఫై చేస్తుంది అతన్ని. బట్ ఏంటంటే కోర్టు కేసుకి వెళ్తుంది. తర్వాత న్యాయం జరిగిందా లేదా తనకి అన్నదే మిగతా స్టోరీ. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ చూసుకున్నట్లయితే ఫస్ట్ హాఫ్లో మొత్తం తిన క్యారెక్టర్ చూపించడం, అంటే క్యారెక్టర్స్ ఇంట్రొడక్షన్ అన్నదే జరుగుతుంటుంది. అండ్ మధ్యలో మోహన్ లాల్ గారు కూడా వస్తారు, ప్రియమణి కూడా వస్తారు. యాక్చువల్లీ ప్రియమణి ఫాదరే మెయిన్గా కేసు తీసుకుంటారు, బట్ మధ్యలో ప్రియమణి కూడా వాదిస్తూ ఉంటారు ఫాదర్ లేనప్పుడు. ఇలాగా అండ్ మోహన్ లాల్ బ్యాక్ స్టోరీ ఇవన్నీ కూడా చూపిస్తారు మనకి ఫస్ట్ హాఫ్లో. సెకండ్ హాఫ్ వచ్చినప్పటికీ మొత్తం కోర్ట్ రూమ్లో ఏం జరుగుతుంది అన్నదే మనకి ఎక్కువ ఫోకస్డ్గా చూపిస్తారు, విత్ లిటిల్ సెంటిమెంట్. మసాలా అంటే మన తెలుగు మూవీస్ లాంటి మసాలా కాదు, నార్మల్ కైండ్ ఆఫ్ మసాలా. స్టోరీకి ఎటువంటి థింగ్స్ ఇంపార్టెంట్ అన్నది అందులోనే మనకి క్రియేట్ చేస్తారు. ఫస్ట్ హాఫ్ బాగుందా, సెకండ్ హాఫ్ బాగుందా అంటే నాకైతే రెండు ఈక్వల్గా ఎంగేజింగ్గా అనిపించింది. కొంచెం ల్యాగ్ ఉన్నట్టు అనిపిస్తుంది త్రూ అవుట్ ద మూవీ, ఎందుకంటే మలయాళం వే ఆఫ్ టేకింగ్ వల్ల మనకు అలా అనిపించవచ్చు. బట్ స్టిల్ మూవీ మొత్తం కూడా ఎంగేజింగ్గా ఉంది. ఈ మూవీలో పర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకోవాలనుకుంటే ఆబ్వియస్లీ మోహన్ లాల్ చాలా బాగా చేశారు. ఈయనకి ప్రీవియస్ 2 movies కూడా పెద్దగా క్రెడిట్ అని రాలేదు, ఎందుకంటే మాన్స్టర్ కానీ ఎలోన్ కానీ ఈ 2 movies కూడా లాస్ట్ ఇయర్ రిలీజ్ అయినప్పుడు పెద్దగా క్లిక్ అవ్వలేదు. ఓటీటీలో కానీ అవుట్ సైడ్ 2 ప్లేసెస్లో కూడా అవేమీ క్లిక్ అవ్వలేదు. దానికన్నా ముందు వచ్చిన బ్రో డాడీ, ఇంకో 1-2 movies కొంచెం క్లిక్ అయ్యాయి. బట్ 2023లో ఎటువంటి మూవీస్ కూడా క్లిక్ అవ్వలేదు. ఇదే లాస్ట్ అనమాట, అంటే డిసెంబర్ టైంలోనే, నవంబర్ టైంలోనే వచ్చింది నేరు మూవీ. ఆ టైంలో కూడా క్రిటిక్ వైజ్ కొంచెం పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి, బట్ మిక్స్డ్ టాకే వచ్చిందనమాట. అంత కంప్లీట్గా పాజిటివ్ అన్న టాక్ కూడా రాలేదు, దానివల్ల కొంచెం డౌన్ అయ్యింది. బట్ కంపారిటివ్లీ ఈయన యాక్టింగ్ ఆబ్వియస్లీ బాగుంటుంది. సో పర్ఫార్మెన్స్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ అలానే ఇందులో నేను అసలు ఇంత బాగా యాక్ట్ చేయగలరా అనుకున్న క్యారెక్టర్ అయితే తను బ్లైండ్ అమ్మాయి ఎవరైతే చేశారో సారా మొహమ్మద్, ఆ క్యారెక్టర్ తనైతే చాలా బాగా చేసింది. అంటే మనకి చూసినంతసేపు ఎక్కడ ఆర్టిఫిషియల్గా అనిపించదు అనమాట, చాలా న్యాచురల్గా, చాలా ఎమోషనల్ సీన్స్ ఉంటాయి త్రూ అవుట్ మూవీ. ఆ ఎమోషనల్ సీన్స్లో కూడా చాలా స్ట్రాంగ్గా ఉండే ఒక అమ్మాయి ఎలా ఉంటుంది అన్న క్యారెక్టరైజేషన్ చూపించే విధానం కానీ, తన యాక్టింగ్ కానీ చాలా బాగుంది. నేను తిన్న ఎక్కడో చూశాను అని అనుకున్నాను. లాస్ట్ ఇయర్ మనకి నెట్ఫ్లిక్స్లో రాంగి అని ఒక మూవీ రిలీజ్ అయింది, త్రిష యాక్ట్ చేశారు కదా, అందులోని మేనగోడ్లో ఒక అమ్మాయిని చూపిస్తారు కదా, సో ఆ అమ్మాయి ఈ అమ్మాయి అనమాట. యాక్టింగ్ అయితే చాలా చాలా బాగా చేసింది. అసలు అంత అంటే మెచ్యూర్డ్ యాక్టింగ్ అంటారు కదా, సో అలా అనిపించింది నాకు, అది బాగా నచ్చింది. అండ్ ప్రియమణికి పెద్దగా స్క్రీన్ స్పేస్ లేదు, ఉన్నంతలో తనకిచ్చిన ఆ కోర్ట్ రూమ్ డ్రామాలోని తను చాలా బాగా చేసింది. అండ్ ఈ ప్రియమణి ఫాదర్గా చేసిన సిద్దికి నేను ప్రీవియస్గా ఒక బ్యాడ్ క్యారెక్టర్ రోల్లో చూసాను అనమాట, నా బంగారు తల్లి అనే మూవీలో. సో అలాంటి క్యారెక్టర్ మళ్ళీ ఇందులో కూడా ఒక సెటైన్ సిచ్యువేషన్లో ఏంటంటే బాగా క్రూయల్గా చూపిస్తారు, ఎవరైనా చూస్తే కోపం వచ్చేస్తుంది అనమాట. సో ఆయన పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. డైరెక్ట్ చేసింది జీతూ జోసెఫ్. మనకు తెలుసు దృశ్యం 1, దృశ్యం 2 అండ్ లాస్ట్ ఇయర్ మోహన్ లాల్తోనే ఇంకొక మూవీ కూడా చేశారు. లాస్ట్ ఇయర్ ప్రీవియస్ ఇయర్ నాకు గుర్తులేదు, 12th Man 11th Man అని ఒక మూవీ ఉంటుంది, మిస్టరీ థ్రిల్లర్ అనమాట, అది కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇప్పుడు ఈ మూవీ, అండ్ డెఫినెట్లీ డైరెక్షన్ అయితే చాలా బాగుంది. మలయాళం మూవీస్ అనగానే ఆ కొంచెం స్లో పేస్లో వెళ్తూనే ఉంటాయి, ఎందుకంటే సాంగ్స్ కూడా పెట్టలేదు. లాస్ట్లో ఒక్క ఎమోషనల్ సాంగ్ వస్తుంది ఈ మూవీ
మొత్తంలో. సో సాంగ్స్ ఏమి ఉండవు, మన కమర్షియల్ హీరోస్ లాగా పెద్ద పెద్ద ఫైట్లు ఏమీ ఉండవు. మనము చూసుకున్నట్లయితే ఇప్పుడు వకీల్ సాబ్ మూవీ చూసాం అనుకోండి, అది కోర్ట్ రూమ్ డ్రామా, సేమ్ కైండ్ ఆఫ్ స్టోరీయే. కానీ మధ్యలోని హీరోకి ఒక బ్యాక్గ్రౌండ్ స్టోరీ, ఇంత పెద్ద స్టోరీ, అండ్ అక్కడ హీరోయిజం అవన్నీ చూపిస్తారు. అది మన తెలుగు కమర్షియల్ సినిమా అనమాట. బట్ ఈ మూవీ అలా కాదు, అలా తీయలేదన్నమాట డైరెక్టర్. చాలా న్యాచురల్ వేలో అలాంటివి ఏమీ లేకుండా, ఆ కమర్షియల్ ఎలిమెంట్స్ కాకుండా మనకి కాన్సెప్ట్ అందాలి జనాలకి అన్న ఉద్దేశంతో తీసినట్టు అనిపించింది. నాకైతే డైరెక్షన్ నచ్చింది, ఎందుకంటే లాస్ట్ వరకు అసలు ఆ కేసు ఎలా డీల్ చేస్తారు అన్ని చూపించే విధానం చాలా బాగుంది. సో డెఫినెట్లీ డైరెక్షన్ నాకు నచ్చింది. ఈ పాజిటివ్స్ అంటే డెఫినెట్లీ ఫస్ట్ అయితే పర్ఫార్మెన్సెస్ అని చెప్పాలి. ప్రతి ఒక్కరు చాలా న్యాచురల్గా పర్ఫెక్ట్గా చేశారు. సో పర్ఫార్మెన్సెస్ ఫస్ట్ పాజిటివ్గా నేను అనుకుంటున్నాను. అండ్ సెకండ్ పాజిటివ్ ఏంటంటే స్టోరీ లైన్ ఏదైతే ఉందో అది సెకండ్ పాజిటివ్. మనకి లాస్ట్ ఇయర్ సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హై మూవీ వచ్చింది, అందులో కూడా ఏంటంటే సేమ్ కైండ్ ఆఫ్ కేసే, ఇలాంటి అసాల్ట్ కేసే ఉంటుంది అందులోని, సేమ్ అటువంటిదే. కాకపోతే ఇందులో బ్లైండ్ అమ్మాయి, ఈవెన్ అందులో కూడా క్యారెక్టర్స్ అన్ని చాలా బాగా చేస్తారు. ఇందులో కూడా అలానే అందరూ బాగా చేశారు. స్టోరీ కొంచెం కామన్గా ఆ స్టోరీలా అనిపించినప్పటికీ కూడా తీసుకెళ్ళిన విధానం అండ్ చూపించిన విధానం చాలా బాగుంది. నాకు అది కూడా ఒక పాజిటివ్ అనిపించింది. సో ఏదైతే ఆ స్టోరీ బేస్ లైన్ అన్నది తీసుకున్నారో అది చాలా బాగుంది. మూవీ నాకు ఎలా అనిపించింది అంటే కొన్ని ప్లేసెస్లో నాకు కొంచెం స్లోగా వెళ్తున్న ఫీలింగ్ అయితే వచ్చింది. బట్ కొన్ని ప్లేసెస్లో చాలా బాగా వర్కౌట్ అయింది. మెయిన్గా ఆ బ్లైండ్గా చేసిన అమ్మాయి ఏదైతే క్యారెక్టర్ చూపించారో, ఒక స్ట్రాంగ్ లేడీ ఎలా ఉండాలి అన్న దానికి రిసెంబ్లెన్స్ అని నాకు అనిపించింది. అండ్ ఆ ఎమోషనల్ సీన్స్లోని తను బాధపడ్డము, అండ్ మిగతా టైమ్స్లోని నాకు జస్టిస్ కావాలి అని చెప్పి తను అలా స్ట్రాంగ్గా ఉండడము, అది నాకు బాగా అనిపించింది. యూజువల్లీ బోల్డ్ అంటే మన దానిలోని వేరే విధంగా చూపిస్తారు, వేరే విధంగా పోర్ట్రే చేస్తారు. స్ట్రెంగ్త్ ఉన్న అమ్మాయి అలా కాకుండా మన వే ఆఫ్ బోల్డ్ అంటే వేరే విధంగా చూపిస్తారు. బట్ అలా కాకుండా చాలా ప్లెయిన్గా నీట్గా నిజమైన బోల్డ్నెస్ ఏంటి అని చూపించారు ఈ మూవీలో. ఆ అమ్మాయి క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ అన్సర్టెన్ సిచ్యువేషన్స్లో కూడా అది హ్యాండిల్ చేసే విధానం, తను బ్లైండ్ అని కూడా ఏనాడు తను ఆ డిప్రెసివ్ మోడ్లోనే ఉండదు అనమాట. తను ఎప్పుడు పాజిటివ్గానే ఆలోచిస్తూ ఉంటుంది. అండ్ ఆ కేసు మధ్యలో వచ్చినప్పటికీ చాలా బ్యాడ్ సిచ్యువేషన్స్ వస్తాయి. ఏంటంటే ఆపోజిట్ లాయర్ డైరెక్ట్గా వీళ్ళ ఫాదర్నే బ్లేమ్ చేయడానికి ట్రై చేస్తుంది. ఈవెన్ ఆ టైంలో కూడా ఫ్యామిలీ మొత్తం ఒకే విధంగా ఉండి మళ్ళీ ఫైట్ బ్యాక్ చేయాలి అన్న ఉద్దేశంతో రావడం, అదంతా కూడా చాలా బాగుంది. డెఫినెట్లీ ఈ మూవీ ట్రై చేయండి. మనకి ప్రెజెంట్ డిస్నీ ప్లస్ హాట్స్టార్లో అవైలబుల్గా ఉంది. నేనైతే మలయాళం సబ్ టైటిల్స్ పెట్టుకొని చూశాను. ఒకవేళ మీకు తెలుగు వర్షన్లో చూడాలి అనుకుంటే తెలుగులో కూడా చూడొచ్చు. బట్ డెఫినెట్లీ ట్రై చేయండి. కొన్ని ఈ లాయర్స్ మధ్య ఎలా జరుగుతుంది, ఆ మ్యానిపులేషన్స్ ఏంటి, ఇలాంటి చాలా థింగ్స్ ఇందులో టచ్ చేస్తూ ఉంటారు. చూడడానికైతే డెఫినెట్లీ బాగుంది, ట్రై చేయండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ మళ్ళీ చూడాలనుకుంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ యోగశ్రీ సైనింగ్ ఆఫ్ టు బి హెచ్కే, టు బి హానెస్ట్ కంటెంట్.